అభ్యర్థిగా శ్రీ చిర్రి బాలరాజు గారు పోటీ చేస్తున్నారు. వారి ఎన్నికల గుర్తు కుట్నూరు మండలం పోలవరం నియోజకవర్గం. ఈరోజు ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరఫున మేము ప్రచారం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎంపీ అభ్యర్థి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు సైకిల్ గుర్తు వారిది. పోలవరం నియోజకవర్గం నుండి మిత్రపక్షాల అభ్యర్థి చిర్రి బాలరాజు గారిది లాస్ గుర్తుకు ఓటేయమని అభ్యర్థిస్తూ మేము ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలని వివరిస్తూ బాబు గారు ఏవైతే సూపర్ 6 పథకాలు ప్రకటించారో 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచడం కానీ, 3 గ్యాస్ బండ్లు ఫ్రీ ఇవ్వటం కానీ, ఆడవారందరికి కూడా బస్సు ప్రయాణం ఫ్రీ కానీ, అందరికీ 18 సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ కూడా 1,500 రూపాయలు ప్రతి నెల వేసే విధంగా కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి వేసే విధంగా ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నీ 3 గ్యాస్ బండ్లు ఫ్రీ ఇవ్వటం, ఇవన్నీ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తూ ఇంటింటికి తిరిగి వారి ఇరువురిని పుట్టా మహేష్ గారి సైకిల్ గుర్తు, బాలరాజు గారి గ్లాస్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తూ అంతే. నా పేరు ముప్పాల సాంబశివరావు. ఇక్కడ టీడీపీ ఎంపీటీసీని పోతే మన గ్రామ కమిటీని కూడా ఇప్పుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పుట్టా మహేష్ గారి గుర్తు సైకిల్ గుర్తు, వారికి మన మిత్రపక్షం శ్రీ బాలరాజు గారికి గుర్తు గ్లాసు, ఇది విధంగా ఓటర్లందరికీ కూడా మేము ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అలానే ఇంతకుముందు గోదావరి అప్పుడు ఈ ఊరు 15 ఇళ్ళు మాత్రమే మిగిలినాయి పట్టకుండా. కాకపోతే ఇక్కడ మాకు ఏవి ఇచ్చిన దాఖలాలు లేవు, నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. సిగ్గులేని ప్రభుత్వం అదే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాలరాజు గారు అదే ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి నామ మీద తిరగడం జరిగింది. ఇక్కడ నామ మీద తిరిగి కూడా గోపరాజు కూడా మొత్తం అసలు ఏమి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇక్కడ అసలు మామూలు ఇబ్బంది కాదు, టార్ బాల్స్ లేకుండా ఇబ్బంది పడి వర్షంలో నైట్ వర్షం ఉంటే వర్షంలో సామాన్లన్నీ బియ్యం తడిసిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన చూశాడు సోయానా, చూసి కూడా ఇక్కడ కనీసం ఏమీ ఇవ్వలేదు. చిత్తూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్నూరు మండలం కుక్నూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయిన చిర్రి బాలరాజు గారు పుట్టా మహేష్ గారి కాన్వాసింగ్లో కుక్నూరు పంచాయతీ నుంచి వేలాదిగా జనాలు వచ్చి ఈరోజు అంగరంగ వైభవంగా ఇంటింటికి ప్రచారం జరిగింది. భారీ ఎత్తున వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా తెలుగు తమ్ముళ్ళ ఉత్సాహం, జన సైనికుల ఉత్సాహం, బీజేపీ నాయకులకు ఉత్సాహం, మండు టెండలో కూడా ప్రతి ఇంటికి గడపకి మర్చిపోయినా మళ్ళీ రెండోసారి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పుకొని గ్లాస్ గుర్తు సైకిల్ గుర్తుకి ఓటేయమని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందని ప్రతి ఒక్కరూ కోరారు. ఈరోజు మా మిత్రతమ సందర్భంగా తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళ యొక్క బీజేపీతో కలుసుకుని అందరూ వారు ఈ యొక్క పంచాయతీ కుక్నూరు పంచాయతీలోని ఇంటింటికి వెళ్ళి మా యొక్క ఓటు వేయాలని అడిగాం. అలాగే పుట్టా మహేష్ గారి సైకిల్ గుర్తు, అలాగే జనసేనకి గ్లాస్ గుర్తు అని వివరంగా చెప్పడం జరిగింది. స్పందన చాలా బాగుంది.